హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకోండి. దీనిలో 1.5 స్పూన్ కారాన్ని అయితే తీసుకుంటున్నాను. దీనిలో అయితే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కంప్లీట్గా 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. మీరు తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించండి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర ఆరెంజ్ ఉంటే తీసుకోండి. దీనిలో ఆయిల్ గంట ఉంటుంది కదా, దాంతో ఒక ఫుల్ ఆయిల్ వేసుకోండి. నేనైతే హాఫ్ తీసుకున్నాను కాబట్టి 2 సార్లు వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా ఒక ముద్దలా కలిపేసుకోండి. ఫిష్ని అయితే స్కిన్ తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల మనం తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి. వీటికైతే మసాలా పట్టించేసి ఒక ½ అవర్ పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, ఇలా లోపల కూడా కంప్లీట్గా మసాలా అంతా పట్టించేసేయండి. వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుందాం. అలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే వేసేయండి. దీన్ని హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది అయితే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ముక్కల్ని వేసిన వెంటనే ఒక 10 సెకండ్స్ పాటు ఏం కదిలించొద్దు. ఫిష్లు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వీటిని వెంటనే కదిలిస్తే బ్రేక్ అవుతాయి. సో వీడియోలో చూస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇనుప బాండి తీసుకోండి. నాకు అలవాటు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను స్టీల్ది తీసుకున్నాను. వీటిని కదిలించడానికి చెక్క గరిటె అయితే బెటర్. ఎందుకంటే ఈ చెక్క గరిటెల వల్ల బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ముక్కలు, ఏ కర్రీస్ అయినా సరే. చూస్తున్నారు కదా, వీటిని 10 సెకండ్స్ తర్వాత ఇలా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఒకసారి అయితే కదిలించేయండి, ప్రతిసారి కదిలించొద్దు. నేను వీడియో తీసేటప్పుడు కొంచెం అలా సైడ్కి వచ్చేసింది. ఇలా క్రిస్పీగా తయారయ్యే వరకు ఫ్రై చేయండి. మీకు అర్థమవుతుంది. ఇదైతే ప్యాన్కి అయితే అస్సలు అంటుకోదు. ఫ్రెష్గా అయితే తీసుకోండి. ఫిష్ని ఫ్రిడ్జ్లో ఆల్రెడీ స్టోర్ చేసినవి అయితే తీసుకోవద్దు. అలా తీసుకోవడం వల్ల ప్యాన్కి అంటుకుంటాయి. సో ఫ్రెష్ అయితే తీసుకోండి. ఫిష్ ఫ్రై అయితే చాలా క్రంచీగా తయారవుతుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ వంటలు అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ పెట్టినవి ఉన్నాయి, చూస్తున్నారు కదా. వీడియోలో చూసినట్టు ఫిష్ అయితే ఇలా మంచి కలర్ అయితే వచ్చేసింది. కొంచెం అలా కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ప్యాన్లో ఉంచేసేయండి. ఆయిల్ అయితే ఏం పాడవదండి, కాకపోతే మన ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం అంతా కలర్ షేడ్ అవుతుంది అంతే. చూస్తున్నారు కదా, చేపలు కూడా ఆయిల్ పీల్చవండి. ఇలా అయితే ప్యాన్ నుంచి రిమూవ్ చేసేసి ప్లేట్లో తీసుకున్నాను. నెక్స్ట్ మిగిలినవి కూడా వేస్తున్నాను. ఇలా మిగిలిన ముక్కలను అన్నిటినీ ఫ్రై చేసుకోండి. అంతే అండి, గుర్తుంచుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసేసుకుందాం మిగిలిన ముక్కలను కూడా. నేనైతే అయిపోయిందండి, కంప్లీట్గా ఫ్రై చేసేసాను. ఫైనల్ అయితే ఇలా వచ్చేసాయి. ఏంటండి, బీచ్లో ఎలా అయితే ఉన్నాయో ఇలాంటి టేస్టే మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు.
మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.